గిదే సుషి రానుల్లా నాకు టైం వచ్చిందనే సినిమా పోస్టర్ అయితే లాంచ్ చేయనీకైతే ఏడుకొచ్చిరో ఏందో మరి ఇక నాకు కనబడ్డారు అన్నలు. ఇక అన్నల్ని అడిగి అరుచుకుందాం. అన్న చెప్పుర్రి. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఫిల్మ్ యాక్టర్. నాకు టైం వచ్చిందనే ఒక మూవీ పోస్టర్ ఎత్తుందో. సో సినిమా హీరో గారు మా రతన్ గారు, సో డైరెక్టర్ గారు, ఇక్కడ ప్రొడ్యూసర్ గారు, సో మేమందరం కలిసి ఒక సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా మనందరికి అందుబాటులో ఉంటుంది, అందరికి తెలిసిన పేరే. ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటే బాగుండు అని అనుకునే పేరే నాకు టైం వచ్చిందనే మూవీ. అంటే ఏందన్నట్టు నాకు టైం వచ్చిందని అంటే అసలు అర్థం కాకొచ్చింది నాకైతే. ఈ రోజు మీ మీడియా దగ్గరికి మేము వచ్చాం కదా, లేదా మీరే మా దగ్గరకు వచ్చారు, ఇదే మా టైం వచ్చినట్టు. అమ్మో బాగా ఎత్తుండల్లో. అయితే ఇప్పుడు అందరు ఉన్నారా ఇంట్లో మొత్తము? మేమందరం ఈ టీమ్ లో ఉన్నాము. సో మేమందరం కలిసి ఈ సినిమా తీయడము, నిర్మించడము, ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కానీ మాకు టైం వచ్చింది. అవునా? ఇది చాలా ఎక్సైట్ గా చెప్తున్నా. అడుగుదామన్నా టైం వచ్చిందని అంటాడు అన్న. ఇక సినిమా చూస్తేనే ఆ టైం సంగతి ఏందో అంత అర్థమైతది. మరి అందరూ తెలిసింది కానుల్లా సినిమా అయితే చూడుర్రి. నాకు టైం వచ్చింది సినిమా. ఇక నీకు టైం వచ్చిందని థియేటర్ పోయి నిలబడారు, లోపలికి పోయి చూడుర్రి. అయితే అన్న ఎవరన్నా మాట్లాడుర్రి ఇంకా, అంటే సినిమా కథ ఏమన్నా చెప్పగలుగుతారా? సినిమా కథ చెప్పలేరు. సినిమా నాకు టైం వచ్చిందని దాని గురించి మాత్రమే చెప్తాం. అవునా? నాకు టైం వచ్చింది సినిమాకి పోతేనే అన్నే చెప్తారంట మరి అన్నలు. హీరో గారు మాట్లాడండి. ఇదే ఫస్ట్ సినిమానా ఎట్లా? ఇదే ఫస్ట్ సినిమా అండి. అవునా? ఆల్రెడీ స్టోరీ అంతా లైన్ అంతా బాగా వచ్చింది. డైరెక్టర్ గారు కూడా మంచిగా డిజైన్ చేశారు. సబ్జెక్ట్ హారర్ ప్లస్ యాక్షన్ కామెడీ అంతా సకుటుంబ ఇదేమో నాకు టైం వచ్చిందనే నార్మల్ ఉంది, హర్రర్ అంటారు మళ్ళా. అన్ని ఉంటాయి, ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు. ఆల్రెడీ 60% షూటింగ్ అయిపోయింది. మరి రిమైనింగ్ కూడా తొందరలోనే కంప్లీట్ చేసి ఈ ఇయర్ లోనే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. అవునా? హర్రర్ అని ఇక కొద్దిగా సస్పెన్స్ పెట్టిండు అన్న. ఇక నాకు టైం వచ్చింది సినిమా టైటిల్ తీరుంది, హర్రర్ అంట. మరి ఇక ఏం కథనో ఇక సినిమా కోసం అయితే బాగా వెయిట్ చెయ్యురోల్లా. టైటిల్ ఏంటంటే సబ్జెక్ట్ కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది, అందుకనే అందరు వాడుకలో వాడే టైటిల్ మనం పెట్టడం జరిగింది. నాకు టైం వచ్చింది. గిన్నెలు ఉన్నా అన్న గీననే కదా? పాత్ర ఏం చేస్తావన్నా? మెయిన్ విలన్ నేనే. ఓయబ్బో. ఈ సినిమాను కాపాడాలన్నా, ఈ సినిమాను ఏం చేయాలంటే నేనే. నాకే టైం వచ్చింది. మరి వెనకాల ఉన్నవేందన్నా? వెనకాల లేను, ముందున్న అసలు పోస్ట్ దాపెట్టా. ఓయబ్బో, సినిమా బాగానే ఉండేటట్టుందిరో. నాకైతే ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టు చెప్తురు అన్నలు. ఇక చూద్దాము ఎప్పుడు రిలీజ్ అయితే. ఈ ఇయర్ లో అయిపోతుందా? ఈ ఇయర్ లో అవుతుంది. అందరూ ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. మరి ఇంత మంచిగా చెప్పినాక జర తొందరగా సురి అయ్యుర్రి కంపల్సరీ. సో అసలైన విషయం మర్చిపోతున్నారు. నాకు టైం వచ్చిందని ఎందుకు వచ్చిందని అసలైన విషయం అడగట్లే. అవునా? ఫ్యామిలీ స్టార్ అయ్యి ఒక వెలుగుతున్నటువంటి ఒక మహా గొప్ప మనిషి దగ్గరకు వచ్చాం మేము. అందుకే మాకు టైం వచ్చింది. అరే అట్లనా? ఏంది ముచ్చట? ఏడుకొచ్చిర్రు? శ్రీకాంత్ గారి గురించి తెలుసా? తెలుసు. తెలియని వాళ్ళు అంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఉంటారండి. సార్ దగ్గరికి మేము టైం తీసుకొని వచ్చి నీలపూరి గాజుల ఓ నీళ్ళలే కదా పాట. ఇక సార్ దగ్గరకు వచ్చిర్రా మీరు? సార్ దగ్గరికి వచ్చాము. సో అందుకే మాకు టైం వచ్చింది. ఆ సారే మా ఫస్ట్ పోస్టర్ కూడా లాంచ్ చేయడం కూడా జరిగింది. అవునా? ఇక ఇంకేంది, మామూలుగా ఉండదు కథ. ఇక మస్తుగానే ఉండేటట్టుంది. ఇక సినిమా చూసైతే మస్తుగా పండుగ చేసుకోర్రి. ఇక తొందరగా రిలీజ్ చేయమని కూడా కింద కామెంట్లు అయితే పెట్టుర్రి. సరేగా నుల్లా, సినిమా తీసుడంటే అంత ఈజీ కాదు, ఆషామాషి కూడా కాదు. మరి అసలు ఏం కష్టపడ్డారు, ఏం కథ, ఎట్లా తీసిరు, ఎవరు తీసిరు నాకు తెలియాలే కదా. ఇప్పుడు డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, ఏందనేది అందరు మాట్లాడాలి. మీ బాధలు చెప్పాలి, ఎట్లా చేసిరని చెప్పాలి. అంతేనా? నా పేరు కే గోపాల్ అండి, డైరెక్టర్ ని. నిజంగా ఇప్పుడు ఇక్కడికి అన్నయ్య తీసుకొచ్చారు, చాలా ఆనందంగా ఉంది. మైటీ స్టార్ మన శ్రీకాంత్ గారు చాలా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు, చాలా ఆనందంగా ఉంది. అలాగే మీడియా వాళ్ళకి కూడా కూర్చుని చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా నాకు టైం వచ్చింది, ఈ టైటిల్లోనే ఉంది కథ మొత్తం. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. ఇది మరో కిష్కిందపురిలా ఉంటుంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్, యాక్షన్ కూడా ఉంటుంది, దుమ్ము లేచిపోద్ది. అంతే, మా హీరో గారు బాగా కష్టపడి చేశారు. ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లి త్వరలోనే రిలీజ్ చేస్తున్నాం. మీ అందరు ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ. ఇంకా అన్న ఇంకెవరన్నా మాట్లాడారు? హాయ్ అండి అందరికి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మా ఫ్రెండ్ రతన్ మరి ఈ మూవీ చేయడం జరిగింది. ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక హారర్ మూవీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీస్తున్నారు. చాలా కష్టపడ్డారు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, అందరూ సపోర్ట్ చేయండి. సినిమా చాలా ఇష్టంగా తీసాం, మంచిగా తీసాం. అన్ని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అందరూ వచ్చి చూడండి, మూవీని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.
గింత మంచి చెప్పినాక ఎవరు చూడకుండా ఉంటారు గాని ఆగురు ఇంకో ముచ్చట అడగాలి. మరి ఇలా ఒక పాట ఏంది, ఏమన్నా మ్యూజిక్ చేసేది ఉందా? మంచి పాటలు 2 ఉన్నాయండి. ఆ అందులో ఒకటి మెలోడీ ఉంది, ఒకటి ఫోక్ సాంగ్ ఒకటి ఉంది. అవునా? ఇక ఫోక్ అంటే మనం అల్లాడియచ్చు. ఇక సాంగ్స్ కూడా బాగా వచ్చినాయి. తొందరలోనే షూటింగ్ కి వెళ్తున్నాం. ఈ 10 days లోనే ఆ సాంగ్స్ కూడా ఫినిష్ అయిపోతాయి. అవునా? ఇక సాంగ్స్ కూడా ఉన్నాయంట నువ్వు. ఇంకేంది, ఇక అన్ని కలగలుసుకొని వస్తుంది సినిమా. నాకు కూడా టైం వచ్చింది, ఇక ఇప్పుడు కూడా నాకు టైం వచ్చింది. ఇక మంచిగా చూసి పండగ చేసుకోర్రి. అగండి ఇంకేం కావాలి? ఈ సినిమా గురించి ఒక విషయం చెప్పబోతున్నా. ఇంకేముంది, అంత మాట్లాడారు కదా. మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు అనుమతి లేకుండానే ఈ సినిమా ఒక డైలాగ్ మీకు మీ ముందు రివీల్ చేయబోతున్నా. ఓమ్మో, ఇంకేంది, ఇక ఏం మస్తుగా చెప్పండి. రేయ్, చూడడానికి కిలో మాంసం లేదు, కోస్తే నా కొడక 4గురికి సరిపోవు. ఏరా అంత రూబాబుగా మాట్లాడుతున్నావు? నా మనుషులు చూసావా? వీళ్ళ కండలు చూసావా? వీళ్ళతో పెట్టుకుంటే నీ పరిస్థితి ఏందో అర్థమవుతుందా? ఓ, నీకు టైం వచ్చింది కదా, అందుకే మా వాళ్ళు దోద తీర్చారులే. రే, నీ వెనకున్న వాళ్ళకి కండబలమే ఉంది, నాకు గుండె బలం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ముందు మీ కండబలం దేనికి పనికిరాదు. రండ్రా చూసుకుందాం. చూస్తావా? చూస్తా. మా అమ్మ ఈయనే కొట్టుకునేటట్టున్నారు. సినిమాలో చూడురా కొట్టుకున్నాడు. మస్తు ఉంది నిజంగా. ఇక ఏముంది, భీమా మల్లేష్ గారు ఉంటే ఇక అంతే సంగతి. దేత్తడి పోచమ్మ గుడే. ఇక చూడురు సినిమాని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.